పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఎక్కడైనా కూడా ఏం తప్పు చేసింది, ఏం దొంగతనం చేస్తుంది సుజాత? పోలీస్ కంప్లైంట్. మా ఎలా బాకండి బయటకు వచ్చేయండి, అందరూ బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేయండి అందరూ. వెళ్ళిపోమన్నట్టు ఈ మేడం మనకి వద్దు, మాకు వద్దు. పై అధికారి మేడమే మనకు ఉన్నటువంటి సెంటర్లలో మీరు ఏమనుకుంటుంది కూడా వేయడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఇచ్చారు, సరేలే 5 ఆఫీసర్లు మనకు తెలుసు అనుకున్నాం. కానీ మా వర్తల జోలికి వచ్చి అసలు ఒక అర్జీ ఇచ్చాము. అదేంటంటే కోవూరు ప్రాజెక్టుకి ఇన్ఛార్జ్ సిడిపిఓగా వచ్చిన శ్రీమతి టి శారదా గారు రకరకాల వేధింపులకు అంగన్వాడీలను గురి చేయడం, నోటికొచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం, అంగన్వాడీలంటే హీనంగా చూడడం, అంగన్వాడీలు ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీలు తోకలు కత్తిరిస్తాను, తాట తీస్తాను, మీరు నేను చెప్పినట్టుగా వినకపోతే మీకు మీరే రిజైన్ చేసే పోయినట్టుగా నేను నా టార్చర్ చూపిస్తాను అని చెప్పి అందరిని బెదిరిస్తూ ఉన్నారు. సరే ఏంటోలే ఏదో వర్క్ చేయించడంలోనే ఏదో అనుకున్నాము. కానీ ఈ ప్రాజెక్టుకి చాలామంది సిడిపోలు వచ్చి పనిచేసిపోయారు. వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈమె వచ్చిన దగ్గర నుంచి ఎందుకనో మరి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చినప్పుడు మరి ఒకేసారి వీళ్ళందరూ అడిగినందుకు ఒకేసారి 320 సెంటర్లకు మెమోలు ఇచ్చారు ఈమె. సరే ఎందుకు మెమోలు ఇచ్చారు ఏందని ఆందోళన పడేలోకి మరుసటి రోజు మెమోలన్నీ వెనక్కి తీసేసుకున్నారు. గొడవలు అంగన్వాడీలు అంటే ఐక్యమత్యానికి మారిపోయారు. వాళ్ళ బాక్సుల్లో అన్న వీళ్ళు తింటారు, కులాలు మతాలు చూసుకోరు వాళ్ళు. అలాంటిది ఈమె నా క్యాస్ట్ మీరు నాకు అనుకూలంగా ఉండాలని చెప్పి గొడవలు పెట్టేసి ముక్కలు చేసేసింది ఈ ప్రాజెక్టుని. అవన్నీ కూడాను కలెక్టర్ గారికి తెలియజేసి ఈ వసూళ్ళు కానీ ఏదైనా వసూళ్ళ గురించి అడిగితే వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. ఈమె ఇన్ఛార్జ్ సిడిపిఓగా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె ఎక్కడికి వచ్చిందో అక్కడ పంపించేసేయండి, ఆమెను మా ప్రాజెక్టుకి వద్దు బదిలీ చేసేయండి అని చెప్పి కూడా మేము ఇది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆయన దానికి విచారణకు పంపించారు. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో. విచారణకు పంపించారు. ఆ విచారణ ఈరోజు విచారణ అధికారిగా ఐసిడిఎస్ పీడీ గారు హెన్నా సుజనా గారు వచ్చారు. మాకు కూడా నిన్న సిఐటి వాళ్ళని కూడా రమ్మని చెప్పారు. మేము వాళ్ళం అందరం కూడా వచ్చాము. అయితే 11 గంటలకి అందరిని పిలిపించి లోపల కూర్చోబెట్టుకొని మేడం గారు సూపర్ సిడిపిఓ శారదా గారు అంటే రాగానే విచారణ మొదలు పెట్టడానికి వెళ్ళారు పీడీ గారు. కానీ ఈమె అయితే ఆ విచారణ సాగనివ్వలేదు. ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా చెప్పడానికి వచ్చారు కాబట్టి నా సంగతులన్నీ ఎక్కడ బయటపడిపోతాయో అనే ఉద్దేశంతో అసలు అబాసుపాలు చేసి మేడం గారిని కూడా అసలు వెళ్ళిపోవును అని చెప్పి మమ్మల్ని కూడా గెట్ అవుట్ అని చెప్పి ఆ విధంగా ఎట్లంటే అట్లా దూషించి మాట్లాడారు. కాబట్టి ఈరోజు విచారణ జరగల. ఇప్పటికి కూడా మేము అదే మాట మీద ఉన్నాము. మేము ఇచ్చినటువంటి అర్జీలో మేము ఏదైతే ఆరోపణలు చేశామో వాటి మీదే మేము నిలబడి ఉన్నాము. ఇప్పటికైనా కూడాను తర్వాత విచారణలో కూడా ఈమె ఉంటే మాత్రం జరగనివ్వదు. కాబట్టి ఆమెని వెంటనే సస్పెండ్ చేసి పక్కన పెట్టి దాని మీద పూర్తి విచారణ జరపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా సిడిపిఓ శారదా నుండి చాలా అవమానం, పీడీ గారు కూడా అవమానపడ్డారు, మేము కూడా అవమానపడ్డాం. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పూర్తి విచారణ జరిపి కోవూరు ప్రాజెక్టు అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా టి శారదా మేడం నుండి విముక్తి చేయాలని చెప్పి మేము సిఐటిగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నుంచి కోరుతున్నాము. అందరు సంతకాలు పెట్టి కూడా ఇప్పుడు పీడీ గారికి ఇస్తున్నాం.